ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 15 మంది ఏసీబీ అధికారులు పాల్గొన్నారు. ఇంటిని స్వాధీనం చేసుకుని సోదాలు కొనసాగిస్తున్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్న సమాచారం, వివరాలేంటి? గుడ్ సంతోషి. ఈరోజు కూడా మాజీ మంత్రి జోగి మనకు సమాచారం భూములు ప్రధానంగా తెలుస్తుంది. ఆ భూములన్నీ కూడా తన బాబాయ్ ఏదైతే వెంకటేశ్వర ఉన్నాడో దాంతో పాటు జోగి రాజు, ఈ ఇద్దరు కూడా దాదాపు అపాపురంలో ఉన్నారు. ఒకరు ఎదురు పెట్టిన కూడా చేశారు. తప్పుగా కూడా వీళ్ళు ఆ భూమి ఏదైతే ఉందో కొత్త సర్వే నంబర్ 87లో ఉన్నటువంటి సర్వే నంబర్ లో ఈ భూమి తప్పుగా వచ్చిందో మాకు చెప్పేసి కూడా గతంలో కూడా వీళ్ళు ఆ సర్వే ఇది చేసి అంటే మనకి రీసర్వే చేయించుకున్నట్లయితే చూపించారు తప్పుగా పడిందని చెప్పేసి. కానీ జోగి రమేష్ అయితే తన చేతికి మట్టి అంటకుండా కూడా ఈ భూములన్నింటిలో కూడా అమ్మేసి దాదాపు 5 కోట్ల రూపాయలు క్యాష్ చేసుకున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే ఉన్నాయి. ఏదైతే సర్వే నంబర్ 88లో ఉన్నటువంటి ప్రస్తుతానికి పట్టదారుడిగా ఉన్నటువంటి ఆ కనుమూరి వెంకటరామరాజు అండ్ కనుమూరి సుబ్బరాజు వీరికి ఉన్నటువంటి 4 ఎకరాల భూమిని బొమ్మ వెంకట చలమారెడ్డికి విక్రయించేశారు కూడా. అంటే ఏదైతే ఈ భూములు కొన్ని ప్లాట్లుగా వేసి వీటిని అమ్మేయటం కూడా ప్రస్తుతానికైతే జోగి రమేష్ యొక్క బాబాయ్ కానీ జోగి రమేష్ అండదండలతోనే ప్రధానంగా జరిగి దాదాపు 5 కోట్ల రూపాయలకు అమ్మేశారని చెప్పి కూడా ఆరోపణలు. ఈ నేపథ్యంలో రాజు పైన వెంకటేశ్వరరావు పైన కూడా కేసులు కూడా సిఐడి నమోదు చేశారు. ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు అయితే ఈ యొక్క అగ్రిగోల్డ్ సంబంధించిన భూములపైనే ప్రశ్నిస్తున్నట్లు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. సంతోషం. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పంజాగుట్ట, జూబ్లీ